అందుకనే ఈ సనాతన ధర్మము వారధులైనటువంటి మనతో పాటు ఇంతమంది కలిసి జీవించగలుగుతున్నారు. అర్థం చేసుకోండి. 1947లో మన నుంచి విడివడినటువంటి పాకిస్తాన్ అనేటువంటి ఒక తుచ్చ దేశం, అందులో అప్పటికి 28% ఉన్నటువంటి సనాతన ధర్మవాదుల్ని పరిరక్షించగలిగిందా? వారికి ఆ ఓర్పు ఉన్నదా? వారికి ఆ సహనం ఉన్నదా? వారిలో ఆ విఘ్నత ఉన్నదా? సంస్కారం ఉన్నదా? ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఈ రోజున 2% పడిపోయినటువంటి ఆ వాదుల్ని, మన సనాతన ధర్మవాదుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. అన్ని కష్టాలకు నిలబడి అక్కడ మన జెండా ధైర్యంతో ఎగరవేస్తూ మన ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి అట్టి మహనీయులకి మనం శిరస్సు వంచి పాదాభివందనం చెయ్యాలి. అట్టి మ్లేచ్చులు ఆ దేశంలో మనవాదాన్ని నిలబెట్టలేక, ఓర్చుకోలేక, అసహనంతో ఆ తుచ్చవాదాన్ని వాళ్ళు ప్రబలంగా వాళ్ళు అవలంబిస్తూ ఉన్నప్పుడు మనం నిలబడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మనకి. ఔరంగజేబు అనేటువంటి ఒక తుచ్చుణ్ణి మనం చరిత్రకారుడుగా చూసుకున్నాం, చూపించాం, చూపిస్తున్నాం, చూపించబడ్డాం. నిజాన్ని వెలికి తీసి నిజాన్ని అర్థం చేసుకునే సంస్కారం నేటి తరంలో వచ్చింది. ఆ తుచ్చవాదాలని, కపటవాదాలని కాలగర్భంలో కలిపేసి మన సనాతన ధర్మవాదాన్ని మళ్ళీ పునఃవైభవంతో అర్థం చేసుకునే స్వర్ణయుగంలోకి అడుగు పెడుతున్నాం మనం. మన తర్వాత తరాలకి ఈ పురాణ వైశిష్ట్యాలని, ఈ శాస్త్ర వైశిష్ట్యాలని అందించవలసినటువంటి ఆవశ్యకత మన యందు ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. మనం ధర్మము ఆచరణతో ద్వారా మాత్రమే ప్రబలుతుంది. మనం ఆచరించాలి. మన తర్వాతి తరానికి మార్గదర్శనం చూపించాలి. అట్లా అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పిన తరువాత ఆ జీవుడు ఏ విధమైనటువంటి యాతనని పొందుతున్నాడు, ఏ విధంగా పరివర్తన చెందుతున్నాడు అని అడిగినటువంటి దానికి భగవానుడు ఇస్తున్నటువంటి సమాధానం ఎట్లా ఉందంటే, స్త్రీ పుంసోస్తు ప్రసంగేన నిరుద్ధే శుక్రశోణితే యథాయం జాయతే మర్త్యస్తథా వక్ష్యామ్యహం తవా. ఓ గరుత్మంతుడా, స్త్రీ పురుషుల యొక్క సంగమము వలన శుక్లశోణితములు ఏకీభవించి ఏ తీరుగా మనుష్యుడిగా పుట్టుచున్నారో నీకు చెప్తానయ్యా, జాగ్రత్తగా విను అన్నారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ ఎనాటమీ, ఈ శాస్త్రం అంతా కూడా పురాణంలో నిక్షిప్తం చేయబడింది. అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా నిన్న మొన్న రాసిన పుస్తకాల సారాంశము కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం రాసిన సారాంశం. ఎట్లా ఒక జీవి యొక్క పరివర్తనము, జీవి యొక్క ఆవిర్భావము, స్త్రీ పురుషుల యొక్క కలయిక, ప్రాకృతికమైనటువంటి సృష్టి కార్యము, ఇదే సనాతన ధర్మంలో గొప్పతనం. ఇది మనకి వివాహం అంటే కామము కాదు. ఇతర మతముల వలె మనకి స్త్రీ అవసరానికి ఉపయోగపడే వస్తువు కాదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. ఇప్పటికీ కొంతమంది కుహనా మేధావులు మనుస్మృతి అంటూ పట్టుకుని మురుగుతూ ఉంటారు మార్కెట్లో. మనకి అర్థం కానిది ఏంటంటే, ఆ మనుస్మృతి పెదప మనకి పారాశర స్మృతి, విశ్వామిత్ర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇట్టి స్మృతులు ఎన్నో మనకి వచ్చి సమాజాన్ని కాలమాన పరిస్థితుల విధంగా నడిపించేటువంటి విధానం మనకి అందుబాటులో ఉన్నది. వాళ్ళకి తెలిసింది ఒకే పుస్తకం. మిగతావి చదువుదామంటే అర్థం కాదు, అర్థం చేసుకుని చదివేంత విజ్ఞత లేదు. తమకు తోచిన అర్థాలతోటి కాలక్షేపం చేసుకుంటూ చంకలు కొట్టుకునేటువంటి కుహనా కుక్కలు చాలామందికి మనకి దొరుకుతూనే ఉంటారు. వాళ్ళని వదిలేయాలి. మనం పట్టించుకోకూడదు. వాళ్ళ గురించి నవ్వుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే సంస్కారం కావాలి. ఏ మనుస్మృతిలో అయితే మనుస్మృతి పుస్తకాన్ని పట్టుకుని అరుస్తున్నామో అందులో చెప్పబడింది ఎత్ర నారి ఎస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని. నారి ఒక స్త్రీని పూజించాలి. సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి, ఎప్పుడూ చెప్తాను. కానీ సమాజాన్ని ధర్మానికి ఆపాదించకూడదు. ధర్మము అలా చేయమని చెప్పలా. ఒక వ్యక్తికి యొక్క లోపాన్ని ఒక కుటుంబానికి, సమాజానికి ఆపాదించకూడదు. కానీ ఆ నడిపించేటువంటి సారాంశ గ్రంథమే తప్పైతే మన మూలానికే వినాశనం. అవి ఇతర మత గ్రంథాలు లాంటివి. నన్ను నమ్మని వాడిని చంపేయి, నీది కాని అటువంటి ఆలయాన్ని కూల్చేయి, ఇలాంటివి మన ధర్మాల్లో ఎక్కడా లేవు. గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పబడుతున్నది శాస్త్రము.
ఏ శాస్త్రం చెప్తోంది? స్త్రీని ధర్మంగా చూసేటువంటి మహత్తరమైనటువంటి విధానము సనాతన ధర్మము. అందుకనే వివాహం పిదప జరిగేటువంటి తొలిరాత్రిని సృష్టి కార్యంగా చెప్పబడింది మనలో. అందుకే దానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దానికి ఆ సంగమము ఒక సృష్టి కార్యముగా, ఒక సత్కార్యముగా, ఒక గృహాన్ని నేను నిర్మిస్తున్నాను అనుకోండి. నిర్మిస్తున్న గృహానికి నేను ఒక సుముహూర్తాన్ని చూస్తాను. ఎందుకని? ఆ నిర్మించినటువంటి గృహంలో నేను నా కుటుంబంతో వంశాభివృద్ధితోటి, ఆర్థిక ఆరోగ్యాభివృద్ధితోటి ఆనందంగా ఉండాలని. అలా ఈ జరిగేటువంటి సృష్టి కార్యమునందు ఆ ముహూర్త నిర్ణయం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని, వంశాన్ని నిలబెట్టేటువంటి, వారిద్దరి మధ్యన అన్యోన్యతను పెంచేటువంటి ఒక సుముహూర్తంగా చంద్రకళలు వారి యందు ప్రవేశించి వారిద్దరూ అన్యోన్యతతోటి, ఆకర్షణతోటి ఆనందంగా ఉండాలని పెట్టేటువంటి సుముహూర్తం అది. ఇది కేవలము సనాతన ధర్మానికే పరిమితం. తస్మాత్ జాగ్రత్త. ఇతర మతాలలో అట్లా ఉండదు. ఎవరిని పడితే, ఎప్పుడు పడితే, ఇవన్నీ మనం అన్నా పాపమే, విన్నా పాపమే మనకి. అలాంటి సనాతన ధర్మములో ఇంత సైన్స్ వేల సంవత్సరాల క్రితమే మనకి నిబిడీకృతం చేసి అందించారంటే మన మహత్తుని, మన పూర్వీకుల దార్శనికతని అర్థం చేసుకోండి. అది ఉంటేనే నిరూపితమయ్యేటువంటి సైన్స్ కాదు శాస్త్రము. భావన ఎందు సైతము దానిని ఆలోచనతోటి నిక్షిప్తం చేసి దాన్ని నిరూపించగలిగిన సమర్థత శాస్త్రానికి ఉన్నది. సైన్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు ఉన్నది అని నిరూపించిన వాడు రేపు లేను అని నిరూపించిన వాడికి ఇద్దరికీ నోబెల్ బహుమతులు ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ప్రయోగాలు ఎంత తప్పిదము మనకు అర్థమవుతుంది. అణుధార్మికత అనేటువంటి రేడియో ధార్మిక వ్యవస్థని మనం ఏదో ప్రపంచానికి తెలియజేశామని సంకల కొట్టుకున్నటువంటి ఈనాటి సైన్స్ దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నందుకు బాధపడాలా? అది కనిపెట్టినందుకు సంతోషపడాలా? అలాంటి ధర్మం కాదు మనది, గుర్తుపెట్టుకోవాలి. సమాజ ప్రాకృతిక చైతన్యాన్ని కోరుకుంటోంది. అలాంటి సనాతన ధర్మములో ఆ కర్మ యొక్క విశేషణాన్ని మనం ఎలా అనుభవించాలి? ఋత్యుమధ్యే హి పాపానాం దేహోత్పత్తి ప్రజాయతే ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దివత్రయే. ఏమండి, ఈనాటికి కాలంలో కూడా ఆడవాళ్ళు ఋతుక్రమం వస్తే బయట కూర్చోబెట్టడం ఏమిటండి ఇది? అసలు అర్థం లేనటువంటి శాస్త్రాన్ని, అర్థం లేనటువంటి ఆచారాన్ని ఎవడు కనిపెట్టాడండి? ఆ అబ్బాయి అవన్నీ మేము పాటించమండి, మాకు సంబంధం లేదండి, మేము ఇంట్లో కలిపేసుకుంటామండి. ఎవరి ఇష్టం వాళ్ళది. మారుతున్న సమాజము, పురోగతి, మానసిక పురోగతి, వైజ్ఞానిక పురోగతి, విద్యా పురోగతి, ఇంతటితో ఆగిపోతోంది సమాజం. కానీ ఈ పురోగతులన్నింటి మధ్యన జ్ఞాన పురోగతి లేకుండా పోయింది. ఒక స్త్రీ ఋతుక్రమంలో ఉండేటువంటి తన శరీరం అనుభవించేటువంటి కొన్ని విధములైనటువంటి నరకాలు బయటికి చెప్పుకోలేరు వాళ్ళు. వైద్య శాస్త్రము, అందున ముఖ్యమైన ఆయుర్వేద శాస్త్రము వీటిని గ్రహించింది. అందుకనే ఆ సమయాన్ని వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మానవ ఛాందసాన్ని పక్కన పెడదాం కాసేపు. నమ్మకం మంచిది, మూఢనమ్మకం మంచిది కాదు. అట్లా మానవ ఛాందసాన్ని పక్కన పెడితే శాస్త్ర విధానమైనటువంటి విధానంలో వారికి ఆ 3 రోజులు కావలసినటువంటి, 4వ రోజు కావలసినటువంటి విశ్రాంతిని, ఆ రోజున వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని, ఆహార నియమాలని ఎంత స్పష్టంగా చెప్పారు. అప్పుడు కలవరాదు. దానివలన కలిగేటువంటి ఆ 3 రోజుల్లో ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు, ఇవన్నీ వివరించడం జరిగింది. ఇవన్నీ సమాజానికి అవసరం లేదు ఇప్పుడు వీటి గురించి. వీటిని మనం ఎక్కువగా వివరించని అవసరం లేదు. కానీ ఆ 3 రోజులలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ముఖ్యమైనటువంటిది ఏమిటి? ఆహార నియమము.
ఆ 3 రోజుల్లో వారికి ఒకప్పుడు కాలంలో వాళ్ళకి ఏం పెట్టేవారు? పాలు బెల్లంతో కూడినటువంటి చాలా సాత్విక ఆహారాన్ని పెట్టేవారు. ఎందుకని? ఆ ఋతు దర్శనం ఏదైతే ఉందో ఒక స్త్రీకి, అదే మాతృయోగానికి సూచిక. ఒక స్త్రీ యొక్క జీవితం పరిపక్వం ఎప్పుడు అవుతుంది అంటే మాతృత్వాన్ని దాల్చినప్పుడు. అందుకే చూడండి, జీవితంలో వివాహం అయిపోయింది అనుకుంటే ఏ స్త్రీ ఆనందంగా ఉండదు. వివాహం అయిన తర్వాత మాతృత్వ యోగం కావాలి ఆవిడికి. తన బిడ్డని కనాలి, తన చేతులతో పెంచాలి, తన ద్వారా ఒక వంశము వర్ధిల్లాలి. ఇది కదా జీవన పరమార్థం ఆ స్త్రీకి. అంటే అది లేకపోతే, పిల్లలు పుట్టకపోతే చచ్చిపోతారా అంటే వితండవాదం చేస్తే ఏం చేయలేం. కానీ నిజమైనటువంటి ఒక లాలిత్యము కలిగినటువంటి స్త్రీ ఎప్పుడైతే తన సొంత బిడ్డని తను ఎత్తుకుని లాలించి పాలిస్తుందో అమోఘమైనటువంటి తృప్తికి, ఆనందానికి లోనవుతుంది. పరిపూర్ణతను సాధిస్తుంది ఆ జీవి, ఆ అమ్మ. అలాంటిది అమ్మ అనేటువంటి యోగం కోసం పరితపించేటువంటి జనాలు ఎందరో ఉంటారు. కాబట్టే ఆ మాతృత్వ యోగము వారికి లభించాలి. కాబట్టే ఒక చక్కటి ఆహార నియమాన్ని వారికి అందించారు అప్పట్లో. ఎందుకని? ఆ సమయంలో వీరు తీసుకునే జాగ్రత్తలే తదుపరి వారి యొక్క ఆరోగ్యానికి హేతువులవుతున్నాయి వారికి. కానీ మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని విపరీతమైనటువంటి శ్రమకి లోను చేస్తున్నాం. మనం కూడని ఆహారాలన్నీ తింటున్నాం ఆ సమయంలో. వెయ్యకూడని వస్త్రధారణని చేస్తున్నాం ఆ సమయంలో. ఇదంతా మనం విద్యా పురోగతిగా భావిస్తున్నాం, వైజ్ఞానిక పురోగతిగా భావిస్తున్నాం. కానీ మూలంలోకి వెళితే ప్రతి సందులో వెలిసినటువంటి సంతాన సాఫల్య కేంద్రానికి సూచిక అని అర్థం చేసుకోలేకపోతున్నాం. జాగ్రత్త. ఒక స్త్రీ మాతృత్వ అంటే అమ్మ అయ్యేటువంటి ఆ శుభయోగం కేవలం స్త్రీకి మాత్రమే ఉన్నది. సదా ఆమె పూజ్యనీయురాలే. ఇదే సనాతన ధర్మం నేర్పిస్తోంది. అలాంటి మాతృత్వ యోగానికి కావలసినటువంటి జాగ్రత్తలని పురాణం అందించింది మనకి. అది పాటించటము ఛాందసము కాదు. అది పాటించని వారు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు గమనించండి. అందుకే వివేకానందుడు ఒక మంచి మాట అంటాడు, ఏ ట్రూ ఇంటెలెక్చువల్ ఈజ్ ద వన్ హూ చేంజెస్ బై లుకింగ్ ఎట్ అదర్స్ అంటాడు. ఇతరులను చూసి నేను ఎట్లా ఉండకూడదో నేర్చుకునేటువంటి వాడు తెలివైన వాడు, విజ్ఞత కలిగిన వాడు. కాబట్టి సమాజంలో పెరుగుతున్నటువంటి సందుకి వస్తున్నటువంటి సంతాన సాఫల్య కేంద్రాలను దృష్టిలో పెట్టుకునైనా మన జీవన విధానాన్ని మనం మార్చుకుందాం, మన జీవన శైలిని మార్చుకుందాం, ఆహార నియమాల్ని మార్చుకుందాం. తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సంతతికి మనం కారణమవుదాం. ఆరోగ్యకరమైన సంతతి, ఆరోగ్యకరమైనటువంటి ప్రజానేకం ఎక్కడైతే ఉంటుందో ఆ సమాజము పురోభివృద్ధిని సాధిస్తుంది. ఇది మనం గమనించాలి. అట్లా చెప్తూ, కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రీయా ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. ప్రతి జీవి కూడా దైవముచే ప్రేరేపింపబడినటువంటి కర్మ వలన శరీరాన్ని పొందుతున్నాడయ్యా. పురుషుల యొక్క రక్త బిందువులను అనుసరించి స్త్రీల యొక్క గర్భములో ప్రవేశించి జీవికి కారణమవుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. క్రోమోజోముల వ్యవస్థని XY అంటూ ఈనాడు ఒక ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లాడు పుట్టాలన్నా అందుకు కారకుడు పురుషుడే అని నిర్ధారించినటువంటి సైన్స్ ఆనాడే పురుషుని యొక్క కారకత్వముతోటి జీవి ఉద్భరింపబడుతున్నదని చెప్పింది. ఇక్కడ మనమేమో మనిషి ఛాందసాన్ని ధర్మానికి రుద్దకూడదు. మనిషి యొక్క విపరీత లక్షణాలకి ధర్మానికి సంబంధం లేదు. ఆడపిల్ల పుట్టింది అంటే భ్రూణహత్యలు చేయించేటువంటి హీనస్థితిలో చదువుకున్న సమాజం. అక్కడ అది చేయించేటువంటి వ్యక్తి కూడా స్త్రీమూర్తే. ఇదే చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. స్త్రీ అంటే చులకనగా చూడటం. నేటి పెరుగుతున్నటువంటి పురోభివృద్ధి కలుగుతున్నటువంటి సమాజంలో స్త్రీ పాత్రని మనం నిర్దిష్టంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
సమాజం అనేటువంటిది రెండు వైపులా ఉంటుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అది వాదించేటువంటి సమయం కాదు కాబట్టి అప్రస్తుతమైన విషయాల్లోకి వెళ్లకుండా స్త్రీ గౌరవాన్ని పాటించాల్సినటువంటి సమాజం గురించి మరొక్కసారి మనం చర్చించుకోవాలి. స్త్రీని గౌరవించండి, స్త్రీత్వాన్ని కాపాడండి. స్త్రీ మనకి సమాజానికి ధర్మానికి ప్రాతిపదికగా నిలిచేటువంటి మహత్తరమైన శక్తి.